దాదాపుగా నీళ్లు నిధులు నియామకాల పేరిట దాదాపు 60 సంవత్సరాల తెలంగాణ పోరాటానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రూపంలో కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొస్తాడన్నట్టు కేసీఆర్ గారి రూపంలో తెలంగాణ ప్రజలకు దొరికిన ఆ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి 10 ఏళ్ల పాటు నీళ్లు ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి గోదావరిలో కృష్ణలో మన బీళ్లకు మళ్లించాలనే బృహత్ సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అహరహం పనిచేసి ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు. ఇవాళ కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ను బదనాం చేయాలనే ఒక ఆలోచన, ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు. వాస్తవానికి ప్రజల ముందు అన్ని కూడా ఉన్నాయి. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది సాగునీటి రంగంలో, 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది రైతుల అనుభవంలో ఉంది, ప్రజల అనుభవంలో ఉంది అనే విషయాలు కూడా పెద్దలు హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. నేను దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఈరోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది ఘోష్ రిపోర్ట్ కాదు, ట్రాష్ రిపోర్ట్.